బొమ్మలు చూద్దాం రండి. 10th క్లాస్ పిఎస్లో మొదటి పాఠం హీట్. ఇందులో బొమ్మ పైన ఒక లోగో కింద ఒక బొమ్మ ఇస్తున్నారు. ఈ బొమ్మలో ఏమున్నాయో చూద్దాం. ఇదేంటిది ఇక్కడ ఖాళీగా ఉందండి ఓపెన్గా. ఇది టెస్ట్ ట్యూబ్. ఈ టెస్ట్ ట్యూబ్, ఇది ఒక టెస్ట్ ట్యూబ్. ఇక్కడ చూసారా గాలిలో నుంచున్నట్టుగా కనపడుతున్నాయి. టెస్ట్ ట్యూబ్ లోపల ఇది థర్మామీటర్, ఇది థర్మామీటర్. భలే ఉన్నాయి. థర్మామీటర్కి ఈ పార్ట్ని ఏమని పిలుస్తాం? బల్బ్ అంటాం. ఏముంది లోపల నల్లటిది? ఏంటిది? మెర్క్యూరీ. ఇందులో ఏదో లిక్విడ్ ఉంది మొత్తానికి. బాగుంది. ఇదేంటిది? ఇది ఈ పార్ట్లో ఉన్నది ఒక రంధ్రం ఉన్న రబ్బరు బిరడ, కార్క్. ఇక్కడ చూసారు, ఇక్కడ నా క్వశ్చను. దీనికి మధ్యలో ఇక్కడ ఖాళీ. వాస్తవానికి మనకు కనపట్లేదు కానీ స్టాండ్ అన్నమాట ఇది. స్టాండ్ అసలు ఎలా ఉండాలి? ఇక్కడి నుంచి ఇక్కడికి గీత గీస్తా చూడండి. ఇది స్టాండ్. అలాగే ఇక్కడికన్నమాట గీత. ఇది స్టాండ్. ఇది బొమ్మ. 2 థర్మామీటర్లు ఉన్నాయి, బేకర్ ఉంది, దాంట్లో ఏదో లిక్విడ్ ఉంది, 2 టెస్ట్ ట్యూబులు ఉన్నాయి. టెస్ట్ ట్యూబులు, బాయిలింగ్ ట్యూబులు అట్లా అంటారు సైజుని బట్టి ఉన్నాయి. 2 రబ్బర్ బిరడాలు ఉన్నాయి. స్టాండ్కి బిగించేశారు. ఆ టెస్ట్ ట్యూబుల్లో కూడా ఏవో లిక్విడ్లు ఉన్నాయి. ఈ లిక్విడ్ ఏమేమో వేరువేరో లేకపోతే ఏంటో మనకు తెలీదు. అసలు ఈ బొమ్మలో మనకి ఏం చెప్పదలిచాడో మనకు తెలీదు. అది సంగతి. హలో, వచ్చేసింది ఒక బొమ్మ. 2 బొమ్మలో 2 థర్మామీటర్లు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఇదేంటిది? లిడ్ అంట. లిడ్ అంటే మూత. ఇది లిడ్. ఇదొక థర్మామీటర్. ఇక్కడ ఈ పైన ఇంత లెక్క ఈ కోకోనట్ ఆయిల్, కింద హాట్ వాటర్. 2 వేరువేరుగా ఉన్నాయి. కలిసిపోలే ఒకదాంట్లో ఒకటి. వేరువేరుగా ఉన్నాయి. పైన కోకోనట్ ఆయిల్, కింద హాట్ వాటర్ ఇమ్మిసిబుల్గా ఉన్నాయి. 2 ఒకదానికి ఒకటి కలిసిపోలా. ఇక్కడ ఏదో చెప్పదలిచాడు బొమ్మలో. మొత్తానికి ఏం చెప్తున్నాడో మరి. ఇక్కడ అది యాక్టివిటీ. దీని గురించి చదివితే మనకు అర్థమవుద్ది. ఇప్పుడు చదివే ఓపిక లేదు మనకి. ఏం చెప్పదలిచాడో తర్వాత ఎప్పుడైనా చూస్తాం. సేమ్ ఇదే బొమ్మ. ఒకసారి హెడ్డింగ్ చూద్దాం ఏం చెప్పదలిచాడో. ఏంటో చెప్తున్నాడు. స్పెసిఫిక్ హీట్ గురించి చెప్పడానికి అన్నమాట ఇది. ఓహోహో, అక్కడ తెలవంది, ఇక్కడ తెలిసింది ఏంటంటే ఈ ట్యూబ్లోనేమో ఆయిల్ అట్ రూమ్ టెంపరేచర్ ఉంది. ఈ ట్యూబ్లో వాటర్ అట్ రూమ్ టెంపరేచర్ ఉంది. కిందేమో హాట్ వాటర్ ఉంది. ఇందాక మనం ఎక్స్ప్రెస్ చేసిన అనుమానం కరెక్టే. 3 రకాల లిక్విడ్లు ఉన్నాయి. బాగుందండి బొమ్మ. ఏదో చెప్తాడు, అంత తర్వాత డిస్కస్ చేయొచ్చు ఒకవేళ కావాలంటే. చూద్దాం మళ్ళీ బొమ్మ ఏమైనా ఉందేమో. ఇక్కడ ఫార్ములా వచ్చింది. S = Q/m ΔT. ఇక్కడ S అంటే స్పెసిఫిక్ హీట్, Q అంటే హీట్, M అంటే మాస్, ΔT అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. బాగుంది. ఇక్కడేమో 1 calorie per gram per degree Celsius = 1 kilocalorie per kg per degrees Kelvin అని ఇచ్చాడు. అంటే 4.2 × 10³ joules per kg per Kelvin. 1 calorie per gram per degree Celsius అంటే 4.2 × 10³ joule per kg per degrees Kelvin. స్పెసిఫిక్ హీట్లు ఇచ్చారు ఇక్కడ ఈ బొమ్మలో. ఈ ట్యాబులర్ ఫామ్లో లెడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ క్యాలరీస్ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెల్సియస్లో అయితేనేమో 0.031 జౌల్స్ పర్ కేజీ పర్ డిగ్రీస్ కెల్విన్లో అయితే అది. అన్నిటికన్నా ఎక్కువ స్పెసిఫిక్ హీట్ దేనికి ఉంది? వాటర్కి ఉంది. ఇంకా ఎక్కువ ఏదైనా ఉందా? లేదు. స్పెసిఫిక్ హీట్ అన్నిటికన్నా ఎక్కువ వాటర్కి ఉంది. జౌల్స్ పర్ కేజీ పర్ డిగ్రీస్ కెల్విన్లో చెప్పాలంటే 4180. సీ వాటర్ 0.95 ఉంది. ఐసు ఖచ్చితంగా వాటర్లో సగం ఉంది స్పెసిఫిక్ హీట్. కిరసనాలకు కూడా అంతే ఉంది. ఐస్కి ఎంత ఉందో స్పెసిఫిక్ హీట్, కిరోసిన్కి కూడా అంతే ఉంది. మనం కిరసనాలు అంటాం కదా చక్క. బాగుంది. గ్లాస్కి, ఐరన్కి, కాపర్కి ఇక్కడ ఉన్నంత వరకు అన్నిటికన్నా తక్కువ 0.031 కనపడుతుంది నాకు.
0.031 అనేది అన్నిటికన్నా తక్కువగా ఉంది. మరి అంటే లెడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ బాగా తక్కువగా ఉంది ఇక్కడ ఇచ్చిన ట్యాబులర్ ఫామ్ ప్రకారం. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో డెఫినేషన్ మీరు తర్వాత చూసుకోండి. అటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏమైనా వస్తే మళ్ళీ వద్దాం, తప్పేముంది. బొమ్మలు చూసుకుందాం ఇప్పుడు. బొమ్మలు ఇంకేం బొమ్మలు లేవు పాఠంలో. ఓకే, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే పాఠం వచ్చింది. ఈ పాఠంలో ఇక్కడ చక్కగా చాప్టర్ నెంబర్ భలే ఉంది. ఇట్లా లోగోలాగా పాఠాన్ని రిప్రజెంట్ చేస్తూ బొమ్మ ఇస్తున్నారు మనకి. ఇదేంటిది? చెయ్యికి గ్లోవ్స్ పెట్టుకున్నారు. ఇది కరోనా ఉందేనే కాదు, మామూలు కెమికల్స్ ఏదైనా చేతి మీద పడితే కాలకుండా. ఇది టెస్ట్ ట్యూబ్ అంటారు దీన్ని కోనికల్ ఫ్లాస్క్ అంటారు. తెలుగులో దాన్ని శాంఖవ కుప్పే, శంఖువు కదా, శాంఖవ కుప్పే. కోనికల్ ఫ్లాస్క్. మన సబ్జెక్టు కొంచెం ఆలోచిస్తాం తర్వాత. ముందు బొమ్మలు మాట్లాడుతున్నాం మనం. బొమ్మలు వచ్చింది బొమ్మ. ఏంటిది? సూపర్ ఉంది. ఏదో చేస్తున్నారండి దీని మీద. ఏంటి రాసి ఉంది? అక్కడ ఒక బేకర్ ఉంది. బేకర్లో ఇక్కడ ఒక కాంపౌండ్ ఉంది, దీని పేరు బేరియం క్లోరైడ్. ఇక్కడ ఒక కాంపౌండ్ ఉంది, దీని పేరు సోడియం సల్ఫేట్, Na2SO4, సోడియం సల్ఫేట్. ఇక్కడ ఇంతకీ ఏం వేస్తున్నారు? ఇక్కడ బేరియం క్లోరైడ్కి సోడియం సల్ఫేట్ కలుపుతున్నారు. బేరియం క్లోరైడ్కి సోడియం సల్ఫేట్ కలిపితే అప్పుడు ఏమైద్ది? ఈ సల్ఫేట్ ఏమో దీనికి వచ్చిద్ది, క్లోరిన్ ఏమో దీనికి వెళ్ళుద్ది. అప్పుడు సోడియం క్లోరైడ్ ప్లస్ బేరియం సల్ఫేట్ వస్తాయి. అందుకని ఫార్మేషన్ ఆఫ్ బేరియం సల్ఫేట్ అన్నాడు. బేరియం సల్ఫేట్ ప్రెసిపిటేట్, అందుకే తెల్లగా అవక్షేపం అంటాం తెలుగులో. ప్రెసిపిటేట్ సెటిల్ అవుతుంది కింద. ఈ కోనికల్ ఫ్లాస్క్లో జింక్ గ్రాన్యూల్స్ ఉన్నాయి కింద. ఇగో ఇక్కడ జింక్ గ్రాన్యూల్స్, దాని మీద డైల్యూట్ HCl వేసారు. ఇది కోనికల్ ఫ్లాస్క్. ఇది కోనికల్ ఏంటి స్పెల్లింగ్? ఫ్లాస్క్ అని రాశాడు, ఇక్కడేమో ఫ్లాస్క్ అని రాసి. ఇది కదా రైట్? ఓకే ఇట్లా తప్పు రాయకూడదు. ఇది గ్లాస్ ట్యూబ్ అన్నాడు. గ్లాస్ ట్యూబ్ ఏది? లేదు. డైల్యూట్ HCl, జింక్ గ్రాన్యూల్స్ రెండు ఇక్కడ రియాక్ట్ అయిపోయినాయి. రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయ్యి పైకి వస్తుంది. ఇదేంటిది? ఇక్కడ చెయ్యాలి నీదోటి నాదోటి కాదు. ఒక ఆయన అగ్గిపొల్ల వెలిగించుకుని ఇక్కడ ఏరో మార్క్ ఇటు వేసారు, కనపడుతుంది కదా, తీసుకొస్తున్నాడు. ఇటు నుంచి హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది. వచ్చేటప్పటికి మంట దగ్గరికి వచ్చేటప్పటికి అది నీలి రంగు మంటతో మండి టప్ అని శబ్దం వచ్చి ఆరిపోద్ది. ఇది అక్కడ ఉన్నది చెప్పొచ్చింది. ఒకసారి చూస్తే జింక్ మీదకి HCl వేస్తే ZnCl2 ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. పైకి ఏరో మార్క్ వేస్తే గ్యాస్ అని అర్థం. ఇక్కడ ఒక క్లోరిన్ ఉంది, ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వాలి. ఇక్కడ రెండు క్లోరిన్లు ఉన్నాయి, మరి ఎలా బ్యాలెన్స్ అవుతుంది? ఇక్కడ 2 హైడ్రోజన్లు ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది, కాబట్టి ఇక్కడ 2 వేయాలి. సరిపోయింది. అప్పుడు రెండు హైడ్రోజన్లు 2 క్లోరిన్లు సరిపోయాయి, జింక్ సరిపోయింది. ఇది ఈక్వేషన్. బొమ్మలు చూద్దాం. బొమ్మలు ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది సరే. మనకు తెలిసి ఇది ఏంటిది? C3H8 అంటే C3H8 3 కార్బన్లు ఉంటే 3 6 2 8 సరిపోయిందిగా. ప్రొపేన్ ఉంది ఇక్కడ. ప్రొపేన్ ఆక్సిజన్లో వండితే కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది, నీళ్ళు వచ్చాయి. బ్యాలెన్స్ చేయలేదులేండి, బ్యాలెన్స్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ చేద్దాం ఒకసారి ఈక్వేషన్ని. C3H8 ప్లస్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నీళ్ళు వస్తాయి. C3H8 ప్లస్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీళ్ళు. హైడ్రోజన్లు ఇక్కడ 8 ఉన్నాయండి. 8 ఉంటే ఇక్కడ 4 రోళ్ళు వేసాం అనుకోండి, సరిపోతుందిగా. అప్పుడు ఇక్కడ ఏమైంది? 4 ఆక్సిజన్లు ఉన్నాయి. ఇక్కడ 3 వేసాం అనుకోండి, ఇక్కడ 3 కార్బన్లు, ఇక్కడ 3 కార్బన్లు సరిపోయాయి. ఇక్కడ 3 రోళ్ళు 6, ఇక్కడ 4 ఆక్సిజన్లు ఉన్నాయి. 6 4 10 కాబట్టి ఇక్కడ 5 వేస్తే 5 ఓటులు సరిపోతాయి. ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది చూసుకోండి. ఇక్కడ కార్బన్లు 3, ఇక్కడ 3C సరిపోయింది.
హైడ్రోజన్లు ఇక్కడ 8, ఇక్కడ 4 8 సరిపోయింది. ఆక్సిజన్లు ఇక్కడ 10, ఇక్కడేమో 3 6, ఇక్కడ 4 10 సరిపోయింది. ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఏంటి, దీన్ని సరిగ్గా వేస్తే C3H8 ప్లస్ 5 ఆక్సిజన్లు ఏమొచ్చింది మనకి, 3 CO2లు ప్లస్ 4 నీళ్ళు, 4 వాల్యూమ్స్ అనొచ్చా. ఇది ఈక్వేషన్. ఊరికే బొమ్మలు చూద్దామని చెప్పి అటు వెళ్ళిపోయాం. ఇదిగా బొమ్మ. బా, అల్యూమినియం ఇన్ సాలిడ్ స్టేట్, అల్యూమినియం ఎలా ఉంటుందంటండి, ఐరన్ ఇన్ సాలిడ్ స్టేట్ ఎలా ఉంది కదా. మా ఫ్రెండ్ ఒక ఆయన ఇలాగే ఐరన్ ఎక్కడ కనపడి ఎర్రగా ఉంటున్నాడు. ఇదేంటి మా ఐరన్ ఏంటి ఇట్లా ఉందేంటి, ఎర్ర రంగు ఎక్కడ కనపడిన అందులో ఐరన్ ఉన్నట్టే అన్నాడు. ఇప్పుడు నేను రాస్తున్నాను ఎర్ర రంగుతో, దీంట్లో కూడా ఐరన్ ఉన్నట్టే అంటున్నాడు ఆయన. ఎక్కడ గోలరా బాబు, ఫైబర్ ఎర్ర రంగు ఫైబర్ కుర్చీ తెచ్చామనుకోండి, దాంట్లో ఐరన్ ఉన్నట్టే అంటున్నాడు. ఎరుపు ఎక్కడ కనపడినా ఐరన్ ఉన్నట్టే అంటున్నాడు. అది చాలా ఘోరంగా ఉందండి. ఇక్కడ చూసావు, ఇది ఐరన్, మరి ఇది ఏంటితో నాకు అర్థం అవ్వాల. ఇదేంటిది, ఇది ఏంటో పడింది బొమ్మ, తప్పుగా పడిపోయింది, లేకపోతే ఏమన్నా అర్థం ఉందో మనకు తెలీదు. అబ్బా, బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం అండి. మెగ్నీషియం ఆక్సిజన్లో మండితే మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చింది. డార్జిలింగ్ లైట్తో మండిది మెగ్నీషియం. నేను చిన్నప్పుడు చదివా, ఇక్కడ రాసి ఉంటాడు డార్జిలింగ్ అనేది. చూడు, డార్జిలింగ్ లైట్తో మండుతుంది. ఎందుకని మెగ్నీషియంని దివాళీ క్రాకర్స్లో వాడతారు. ఎందుకు, ఇదిగో మెగ్నీషియం రిబ్బన్ని ఇలా పట్టుకున్నారు, దాంతో పట్టుకున్నారు, ఇక్కడ మండించారు. మెగ్నీషియం రిబ్బన్ మండింది. ఒకసారి మనం మెగ్నీషియము ఇక్కడ ఈక్వేషన్ చూసుకుంటే, మీరు మెగ్నీషియం ఆక్సిజన్లో మండితే మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చింది. ఇక్కడ కింద బ్రాకెట్లో ఎస్ అని రాశారు, ఏంటనుకున్నారు, అది సాలిడ్ అని చెప్పడానికి. ఇక్కడ జీ అని రాశారంటే అది గ్యాస్ అని చెప్పడానికి. ఇంకా పెద్ద ఇచ్చేద్దాం. మెగ్నీషియం ఆక్సైడ్ కూడా సాలిడ్. ఏముందండి, ఇది బూడిదే. మెగ్నీషియం ఆక్సిజన్లో మండిపోతే వచ్చే బూడిద మెగ్నీషియం ఆక్సైడ్ అంటారు దాన్ని. ఓకేనండి, ఇది బొమ్మ చూసా, ఇలా కళ్ళు మిరుమిట్లు కలిపే కాంతితో మండుతుంది మెగ్నీషియం. అది చెప్పడానికి అక్కడ బొమ్మ వచ్చింది. బొమ్మ ఇది బేకర్లో నీళ్ళు ఉన్నాయి. నీళ్లలో ఏదో వేసారండి, సిఏఓ ఒక పేరు ఉంది, కామన్ నేమ్ తెలుసండి. సిఏఓని క్విక్ లైమ్ అంటారండి. క్విక్ లైమ్ అంటారు దాన్ని, క్విక్ లైమ్. దానికి నీళ్లు కలిపారు, బేకర్ ఉంది. ఏమవుతుందండి, ఇది స్లేక్డ్ లైమ్ వచ్చింది. అప్పుడు స్లేక్డ్ లైమ్ అంటే తెలుసా మీకు, CaOH2ని స్లేక్డ్ లైమ్ అని పిలుస్తారు. సిఏఓని క్విక్ లైమ్ అంటారు. కాల్షియం ఆక్సైడ్, ఇదేమో కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ ఇక్కడ ఉంది చూడండి, దీన్ని స్లేక్డ్ లైమ్ అంటారు. స్లేక్డ్ లైమ్ మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయితే CaCO3 వచ్చింది. ఈ ఈక్వేషన్ చిన్నప్పటి నుంచి మనం విన్నదే. దీన్ని తడి సున్నం అంటారు. దీన్ని ఏమంటారు, సున్నపు తేట అంటారు. సున్నపు తేటకి కార్బన్ డైఆక్సైడ్ కలిపితే సల్ఫూరాయి వస్తుంది, కాల్షియం కార్బోనేట్ వస్తుంది, లైమ్ స్టోన్ అంటారు దీన్ని. ఇది వస్తుంది, ఇది బాగా తెల్లగా ఉంటుంది. సున్నపు తేటను పాలవలే మార్చు వాయువు అని దీని గురించి బిట్లు అదే పనికి వచ్చాయి. కార్బన్ డైఆక్సైడ్ నా చిన్నప్పుడు అంతా. అబ్బా, నాకు బొమ్మలు భలే ఇష్టం అండి. ఇక్కడ వచ్చింది బొమ్మ, ఇక్కడ చూసారా మీరు, ఇదేంటండి స్టాండ్. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఇక్కడ నా బాధ అంతా ఇక్కడ ఉంది. స్టాండ్ సరిగ్గా గీయచ్చు కదా, గీద్దామా, మనం గీసేద్దాం. ఆగండి, చక్కగా అది స్టాండ్ బాగుందా, గాలిలో ఉన్నట్టుగా ఉండకూడదు, చిరాగ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏంటి ఎంతకి, ఏం చెప్తున్నాడు ఎంతకి, క్లాంప్ అంటే ఏంటి, పట్టుకుంటాకి క్లాంప్. ఇదేంటిది, టెస్ట్ ట్యూబ్. ఈ టెస్ట్ ట్యూబ్కి ఇక్కడ ఇదేమో ఒంటి రంధ్రపు గల రబ్బర్ బెరడా ఉంది కదా, డెలివరీ ట్యూబ్. ఇది ఇలా వెళ్ళి ఇలా ఇది రాసుకుందాం, ఇలా వెళ్ళి ఇలా వచ్చింది, దీన్ని డెలివరీ ట్యూబ్ అంటారు. ఇది బున్సెన్ బర్నర్, మంట వచ్చిద్దే బర్నర్. ఇది స్టాండ్. హీటింగ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అండ్ టెస్టింగ్ ద గ్యాస్ ఇవాల్వ్డ్ విత్ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ అంటండి. ఇక్కడ లోపల కాల్షియం కార్బోనేట్ తీసుకున్నారండి. కాల్షియం కార్బోనేట్ బొన్సెన్ బర్నర్తో వేడి చేస్తున్నారండి. ఈ డెలివరీ ట్యూబ్లోంచి ఒక గ్యాస్ రిలీజ్ అవుతుందండి. ఆ గ్యాస్ రిలీజ్ అయితే ఇక్కడ తీసుకున్నది కాల్షియం కార్బోనేట్ అండి. బాయిలింగ్ ట్యూబ్లోంచి ఒక గ్యాస్ వచ్చిందండి. ఇక్కడేమో అగ్గిపొల వెలిగించి తీసుకొచ్చారండి. అగ్గిపొల టప్మని ఆరిపోయిందండి. అంటే దీన్ని బట్టి మనకేం తెలిసిందండి, ఇక్కడ వచ్చింది బయటికి డెలివరీ ట్యూబ్లోంచి వచ్చింది కార్బన్ డైఆక్సైడ్ అని తెలుస్తుందండి. ఈక్వేషన్ చూసి కాల్షియం కార్బోనేట్ని వేడి చేశారండి. వేడి చేస్తే మనకి CaO అంటే కాల్షియం ఆక్సైడ్, దీన్ని క్విక్ లైమ్ అంటారు, ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్
మంట వస్తే ఇది ఫైర్ ఎక్స్టింగ్విషర్ కదా, ఇది మంటలను ఆర్పేసిద్ది, ఆర్పే లక్షణం ఉంది దీనికి. అందుకనే అక్కడ అగ్గిపుల్ల ఎలిగే అగ్గిపుల్ల ఆరిపోయింది. ఇదేదో యాక్టివిటీ మొత్తం హీటింగ్ ఆఫ్ లెడ్ నైట్రేట్ అండ్ ఎమిషన్ ఆఫ్ నైట్రోజన్ డైఆక్సైడ్ అండి. లెడ్ నైట్రేట్ కింద చూడండి, మీకు ఈక్వేషన్ ఇచ్చారు చక్కగా. ఇది లెడ్ నైట్ PbNO3 అండ్ లెడ్ నైట్రేట్ కింద ఎస్ అని రాశారంటే PbNO3 ట్వైస్ లెడ్ నైట్రేట్ సాలిడ్ హీట్ చేశారు. అప్పుడప్పుడు హీట్ చేయకుండా ఇలా డెల్టా, హీట్ అని రాయకుండా డెల్టా వేస్తారు. PbO లెడ్ ఆక్సైడ్, NO2 వచ్చింది ప్లస్ ఆక్సిజన్ వచ్చింది. అంటే లెడ్ నైట్రేట్ని వేడి చేస్తే లెడ్ ఆక్సైడు, నైట్రోజన్ డైఆక్సైడు, ఆక్సిజన్ వస్తాయని చెప్తున్నది. ఎక్కడేమన్నా చూడండి, లెడ్ నైట్రేట్ ఇక్కడ ఉంది. బాయిలింగ్ ట్యూబ్లో ఒక కార్కు ఒక రంధ్రంలోంచి ఒక ట్యూబు, ఆ ట్యూబ్కి ఒక రబ్బర్ ట్యూబ్, మళ్ళీ డెలివరీ ట్యూబ్. ఇది స్టాండ్ కనపడుతుంది కదా, నల్ల స్టాండు. ఇది ఇంకా బేస్ కోసం చక్కగా నిలబడటానికి స్టాండు బాగుంది. బాయిలింగ్ ట్యూబ్ ఇక్కడ ఉంది కదా, లెడ్ నైట్రేటు వేడి చేస్తున్నారు. వేడి చేసేది ఇదిగో ఇక్కడ ఉంది, ఇది బ్లూ కలర్లో వెలుగుతుంది. బున్సెన్ బర్నర్ అంటారు. ఇక్కడ ఏదో ఒక చిన్న ఒక తొట్టి లాంటిది కూడా ఉంది, చిన్నది ఒక డిష్. ఆ డిష్లో మళ్ళీ ఇంకా టెస్ట్ ట్యూబులు ఉన్నాయి. లెడ్ నైట్రేట్ని వేడి చేస్తున్నారు. వేడి చేస్తుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఒక టెస్ట్ ట్యూబ్ ఉంది, కలెక్టింగ్ జార్, గ్యాస్ కలెక్టింగ్ జార్ అన్నాడు దాన్ని. ఆ జార్లో నైట్రోజన్ డైఆక్సైడ్ కలెక్ట్ అయింది, గమనించండి. ఇది ఇక్కడ జరిగింది. ఓకే, నైట్రోజన్ డైఆక్సైడ్ని టెస్ట్ చేయడానికి ఏమైనా ఉండొచ్చు. బ్రౌన్ ఫ్యూమ్స్ అని రాశారు కదా, నైట్రోజన్ డైఆక్సైడ్. ఓకే, ఈక్వేషన్ చూడండి. లెడ్ నైట్రేట్ని వేడి చేస్తే లెడ్ ఆక్సైడ్ ప్లస్ నైట్రోజన్ డైఆక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ వచ్చాయి. ఆల్రెడీ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇచ్చేసారు ఇక్కడ. 2 లెడ్ నైట్రేట్లు వేడి చేస్తే 2 లెడ్ ఆక్సైడ్లు, 4 నైట్రోజన్ డైఆక్సైడ్లు, 1 ఆక్సిజన్ వచ్చాయి. ఆహా, ఇక్కడేదో బొమ్మ అండి ఇది. నాకు తెలిసి ఈ బొమ్మ ఏంటిది, ఇది ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ హెడ్డింగ్ కిందే ఉంది. ఎలక్ట్రాలిసిస్ అంటే వాటర్ని దాని యొక్క కాంపోనెంట్స్గా విడగొట్టడం అండి. వాటర్లో ఏమున్నాయి, వాటర్లో హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. హైడ్రోజన్ ఆక్సిజన్ 2 వేరువేరుగా అయిపోయేలా మగ్గు ఉంది. మగ్గు తీసుకున్నారు, ప్లాస్టిక్ మగ్గులో చేసేసారు ఎక్స్పెరిమెంట్. ఇక్కడ చూసారా, ఇక్కడ యానోడు, క్యాథోడ్. యానోడ్ అంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్, క్యాథోడ్ అంటే నెగిటివ్ ఎలక్ట్రోడ్. తీసుకెళ్ళి బ్యాటరీకి కలిపారు. బ్యాటరీ యొక్క వోల్టేజీ 9 volts బ్యాటరీకి కలిపారు కదా. ఇక్కడ ఉంది ఏంటిది, స్విచ్. దీన్ని ట్యాప్ కీ అంటారా, ప్లగ్ కీ అంటారు. దీన్ని ప్లగ్ కీ అంటారు, PLUG, ప్లగ్ కీ. ట్యాప్ కీ అంటే అది వేరు, ట్యాప్ కీ ఇలా రాస్తారు. ఇది ట్యాప్ కీ, ఇది ప్లగ్ కీ అనమాట. ఇలా రాసి ఇలా కలిపారు, ఇక్కడ చుక్కెట్టారంటే ఇది ప్లగ్ కీ అనమాట. సరే, ఎలక్ట్రోడ్స్ దగ్గర 2 టెస్ట్ ట్యూబులు బోర్లు ఇచ్చారు. బోర్లు ఇచ్చి ఎలక్ట్రిసిటీ పంపించేశారు హైడ్రోజన్ గుండా. ఇక్కడ నీకు ఈ రెండిట్లో ఇక్కడ ఎలక్ట్రోడ్స్ కింద 2 గ్రాఫైట్ రాడ్స్ తీసుకున్నారు. 2 గ్రాఫైట్ రాడ్సే. వాటర్కి కొంచెం యాసిడ్ కలిపారు, ఎసిడిఫైడ్ వాటర్ తీసుకున్నారు. ఇందులో 2 టెస్ట్ ట్యూబులు ఇలా బోర్లు ఇచ్చారు. పాజిటివ్ దగ్గర ఆక్సిజన్ కలెక్ట్ అయింది, నెగిటివ్ దగ్గర ఏమో ఇది కలెక్ట్ అయింది. ఒకసారి మీకు చెప్పాలి, H2O నుంచి H+, ప్లస్ O- వస్తాయి. ఇది పాజిటివ్లీ ఛార్జ్డ్ కాబట్టి నెగిటివ్ ఎలక్ట్రోడ్ వైపు వెళుతుంది, అంటే క్యాథోడ్ వైపు వెళుతుంది. అందుకని క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది, యానోడ్ దగ్గర ఆక్సిజన్ గ్యాస్ వచ్చింది. అక్కడ వాల్యూమ్స్ గమనిస్తే ఇక్కడ కూడా వాల్యూమ్స్లో తేడా ఉంది. ఇక్కడ ఆక్సిజన్ ఎంత వచ్చిందో హైడ్రోజన్ అంతకన్నా డబల్ వచ్చింది వాల్యూమ్లో తేడా. అంటే 1 వాల్యూమ్ ఆక్సిజన్ వస్తే 2 వాల్యూమ్ల హైడ్రోజన్ వస్తుంది వేడి చేసినప్పుడు. ఎలక్ట్రాలిసిస్ అంటే ఎలక్ట్రిసిటీ పంపించి ఒక కాంపౌండ్ దాని యొక్క కాంపోనెంట్స్గా, దాని యొక్క ఇంగ్రీడియంట్స్గా ముక్కలు చేస్తే దీన్ని ఎలక్ట్రాలిసిస్ అంటారు. ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్. నీళ్ళని ఎలక్ట్రాలిసిస్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు నీళ్లు ఎల్లని రాసే లిక్విడ్ స్టేట్లో ఉంది. 2 వాల్యూమ్స్ హైడ్రోజను, 1 వాల్యూమ్ ఆక్సిజన్ వచ్చింది ఎలక్ట్రాలిసిస్ చేస్తే. అది ఆ బొమ్మ. నవ్ కమాన్, ఏంటో 2 పొడులు ఇచ్చారు. సిల్వర్ బ్రోమైడ్ లైట్ ఎల్లో కలర్లో ఉంటుందంట. సిల్వర్ బ్రోమైడ్ వెన్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్ దాని రంగు మారిపోయింది. సిల్వర్ బ్రోమైడ్ రంగు మారిపోయింది. వెన్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్ గ్రే కలర్ వచ్చేసింది. సిల్వర్ మెటల్ మిగిలిందనమాట. సిల్వర్ బ్రోమైడ్కి ఏదో జరిగింది మొత్తానికి. ఆహాహా. సిల్వర్ బ్రోమైడ్ డికంపోజెస్ ఇంటూ సిల్వర్ అండ్ బ్రోమిన్ ఇన్ సన్లైట్ అంటే ఇక్కడ చక్కగా రాశారు. ఎప్పుడన్నా ఇలా చూసుకుంటూ వెళ్తుంటే మనం ఇట్లా వాక్యాలు కూడా చదువుకుంటాం. అప్పుడు సిల్వర్ మిగిలింది, బ్రోమిన్ లేదు.
లైట్ ఎల్లో కలర్డ్ సిల్వర్ బ్రోమైడ్ టర్న్స్ టు గ్రే డ్యూ టు సన్లైట్. చక్కగా ఇది గుర్తుపెట్టుకోండి, సన్లైట్ సమక్షంలో లైట్ ఇలా ఎల్లో కలర్డ్ సబ్స్టెన్స్ అయినటువంటి సిల్వర్ బ్రోమైడ్ ఫార్ములా చూసుకుందాం ఒకసారి. సిల్వర్ క్లోరైడ్ AgCl AgCl2నా ఫార్ములా ఎక్కడన్నా ఉందా? ఇక్కడ ఇచ్చారండి చక్కగా చూడండి. AgCl ఇది AgBr సిల్వర్ బ్రోమైడ్ సన్లైట్ సమక్షంలో సిల్వర్ గాను బ్రోమిన్ గాను వచ్చేసింది. ఇలా కాంతి సమక్షంలో ఇలా రియాక్షన్స్ జరిగితే వీటిని ఫోటోకెమికల్ రియాక్షన్స్ అంటారంటే వీటిని ఇక్కడ ఇచ్చారు మనకి. సరే, మనకు కావాల్సింది బొమ్మలు, మనం మెటీరియల్లోకి ఎక్కువ వెళ్ళాం. కమాన్, ఇదేంటిది? ఇది ఇక్కడ ఏదో జరిగినాయండి మొత్తానికి. ఇది ఆల్రెడీ ఒకసారి అయింది. జింక్ గ్రాన్యూల్స్ మీద HCl వేస్తే మనకు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుందని తెలుసు కదా. అలాగే ఇక్కడ ఏం జరిగింది, ఈ జింక్ డస్ట్ మీద HCl వేస్తే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అంటే టెస్ట్ ట్యూబ్కి ఇదే ఎక్స్పెరిమెంట్ ఇక్కడ ఏం చేశారంటే కోనికల్ ఫ్లాస్క్కి బెలూన్ పెట్టేస్తే బెలూన్ దాని అంతా ఉబ్బిపోయింది. అంటే హైడ్రోజన్ దాంట్లో కలెక్ట్ అయిందనమాట, బెలూన్ ఊదినట్టు అయిపోయింది. నౌ కమాన్, ఐరన్ నెయిల్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఐరన్ నెయిల్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో అలా వేస్తే అదేంటో రంగు మారిపోయింది, మరి ఎర్ర రంగు వచ్చేసింది. చూస్తున్నారా ఈ పక్కన బొమ్మ ఏంటో? ఐరన్ నెయిల్ అండ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్స్ కంపేర్డ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద ఎక్స్పెరిమెంట్. ఇది చూసారు, ఇదేంటిది? ఐరన్ నెయిల్స్ ఇలా ఉంటాయి, మరి కాపర్ సల్ఫేట్ ఇలా ఉంది. కాపర్ సల్ఫేట్ అంటే CuSO4. దీన్ని ఏమంటారండి? దీనికి ఏదో పేరు ఉంది, ఏంటండి? కాపర్ సల్ఫేట్ని మైలుతుత్వం అంటారు కదా. ఓకే, కాపర్ సల్ఫేట్ మామూలుగా అయితే అన్హైడ్రస్ అయితే తెల్లగా ఉంటుంది, కొంచెం తడి తగిలితే కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్లో మారిపోతుంది. సరే, ఐరన్ నెయిల్ దాంట్లో పడేసేసిన తర్వాత కాసేపటికి ఇలా ఎర్రగా మారిపోద్ది అనమాట ఐరన్ నెయిల్. ఎందుకు మారుద్దో ఏంటో ఇక్కడికి ఎక్స్పెరిమెంట్లో ఇక్కడ ఈక్వేషన్లో తెలుస్తుంది. ఐరన్ వెళ్ళిపోయి కాపర్ సల్ఫేట్తో కలిసిపోయేటప్పటికి ఏమైంది? ఫెర్రస్ సల్ఫేట్ వచ్చింది. దీన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారండి. ఏమైంది ఇక్కడ? ఫెర్రం వెళ్ళిపోయి కాపర్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది, ఫెర్రస్ సల్ఫేట్ వచ్చింది. ప్లస్ కాపర్ కాపరు ఎర్ర రంగులో ఉంటుంది కాబట్టి కాపర్ మనకు వేరైపోవడం వల్ల మీకు కాపర్ ఆ నెయిల్స్ మీద డిపాజిట్ అయిపోవడం వల్ల మనకు నెయిల్స్ ఎర్రగా ఉన్నాయి. నెయిల్ అంటే మేకు. ఇది ఒక ఎక్స్పెరిమెంట్. ఇది ఏంటో చూడండి, కింద ఈక్వేషన్ కూడా ఇచ్చేశారు. లెడ్ నైట్రేట్ ఉంది, లెడ్ నైట్రేట్కి పొటాషియం హైడ్రేట్ కలిపారు, లెడ్ హైడ్రేట్ వచ్చింది, పొటాషియం నైట్రేట్ వచ్చింది. పొటాషియం నైట్రేట్ని కమర్షియల్గా కామన్ నేమ్ సూర్యకారం అంటారు. దీన్ని మీకు తెలుసా? సూర్యకాంతం కాదు, సూర్యకారం, పొటాషియం నైట్రేట్. ఇక్కడ బొమ్మలు ఒకసారి చూస్తే మీరు ఇక్కడ రెండు అసలు కలర్లెస్ లిక్విడ్స్ ఇవి, లెడ్ నైట్రేట్ ప్లస్ పొటాషియం హైడ్రేట్. ఈ రెండు కలిపేటప్పటికి మొత్తం మారిపోయింది, ఎల్లో కలర్డ్ లెడ్ హైడ్రేట్ వచ్చేసింది. పొటాషియం నైట్రేట్కి ఇంకా కలర్ లేనట్టే ఉంది. ఓకే, ఇక్కడ ఏమేమి వస్తాయో ఇక్కడ ఇస్తారు. ఎల్లో కలర్డ్ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాట్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ ప్రెసిపిటేట్. ద ప్రెసిపిటేట్ ఈజ్ లెడ్ అయోడైడ్. ఓకే, లెడ్ అయోడైడ్. ఇలా ఈక్వేషన్స్ చాలా ఇచ్చారనుకోండి. సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్ ఫస్ట్లోనే మాట్లాడాం దాని గురించి. ఆహా, ఇక్కడ చూడు, కాపర్ ఆక్సిజన్తో కలిసిపోయింది, కాపర్ ఆక్సైడ్ వచ్చింది. చైనా డిష్ అంటే ఖాళీగా ఉందండి. ఇదే ఏమైనా వేశారు ఇందులో? ఏమీ లేదంటే గాలి ఉన్నట్టుండి బాబు. కాపర్ ఆక్సిజన్తో అలా ఎక్స్పోజ్ అయితే కాపర్ ఆక్సైడ్ వస్తుంది. కాపర్ మామూలుగా ఎర్రగా ఉంటుంది, ఆక్సిజన్తో ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇలా బ్లాక్ కలర్లోకి మారిపోయింది. ఇది బ్లాక్ కలర్లోకి మారిపోయింది. ఇక్కడ ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ జరుగుతుందండి. ఆహా, ఆక్సిడేషన్ ఆఫ్ కాపర్ టు కాపర్ ఆక్సైడ్. అదే ఈక్వేషను. కాపరు ఆక్సిజన్తో కలిస్తే ఆక్సిజన్ని కలపడం ఆక్సిడేషన్ అంటారు. ఆక్సిజన్ కలిసిపోయింది, ఆక్సిడైజ్ అయిపోయింది కాపరు. ఆక్సిడేషన్ ఆఫ్ కాపర్ టు కాపర్ ఆక్సైడ్. ఏం చేస్తున్నారండి ఇక్కడ? మరి డిష్ తీసుకున్నారు, ఆ డిష్ లోపలేమో కాపర్ పౌడర్ తీసుకున్నారు. ఏమంటే చిందు డిష్ ఏంటంటే చైనా డిష్, చిందు డిష్ అని రాసేసారండి. చైనా డిష్ కంటైనింగ్ కాపర్ పౌడర్. వైర్ గాజ్ అంటే ఏమీ లేదులే, డైరెక్ట్గా దానికి తగలకుండా వైర్తో తయారు చేసింది. ట్రైపోడ్ స్టాండ్. ఇది అంటే ముక్కాలు పీట లాంటిది, ముక్కాలు స్టాండ్ అనమాట. బన్సన్ బర్నర్ ఉంది, బన్సన్ బర్నర్తో వేడి చేశారు. ఆ వేడి సమక్షంలో అది ఆక్సిజన్, గాలిలో ఉన్న ఆక్సిజన్తో కంబైన్ అయిపోయి నల్లగా మాడిపోయినట్టు అయిపోతుంది. అసలు ఇది ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ అండి ఇది. ఈ ఎక్స్పెరిమెంట్లో చూడండి, మీకు ఒక పెద్ద ట్యూబ్ ఉంది, ట్యూబ్ మధ్యలోనేమో కాపర్ ఆక్సైడ్ ఉంది, నల్లగా ఉంది.
దాన్ని కొంచెం వేడి చేస్తున్నారు. పెద్ద గ్లాస్ ట్యూబ్ ఇది, పెద్ద గ్లాస్ ట్యూబు. కాపర్ ఆక్సైడ్ పౌడర్ అక్కడ ఉంది. దాని మీద హైడ్రోజన్ ఇటు నుంచి పంపిస్తున్నారు. హైడ్రోజన్ వెళ్తా దానికి ఉన్న ఆక్సిజన్ తీసుకెళ్ళిపోద్ది. హైడ్రోజన్ ఆక్సిజన్తో కలిసిపోతే నీళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చినాయి చూసుకోండి. ఇక అప్పుడు మీకు ఏం మిగిలింది? ఈ ఎక్స్పెరిమెంట్ చేయగా ఇక్కడ ఉన్న నల్లని కాపర్ ఆక్సైడ్ కాస్త కాపర్గా మారిపోద్ది. ఆక్సిజన్ని పీకేయడాన్ని రిడక్షన్ అంటారు కాబట్టి ఇక్కడ రిడక్షన్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్ టు కాపర్. ఇందాకడేమో కాపర్ని ఎర్రగా ఉన్న కాపర్ని కాపర్ ఆక్సైడ్ కింద ఆక్సిడైజ్ చేశారు. ఇక్కడేమో నల్లగా ఉన్న కాపర్ ఆక్సైడ్ని ఎర్రగా ఉండేటువంటి కాపర్ లాగా రెడ్యూస్ చేసేసారు. ఇక్కడ రిడక్షన్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్ టు కాపర్. ఆక్సిడేషన్ ఏంటి, రిడక్షన్ ఏంటి ఒకసారి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆక్సిడేషన్ రిడక్షన్ ఒక ఈక్వేషన్లో రెండు కలిపి జరుగుతాయి. హలో కమాన్, ఇదేంటి ఇనుము కాస్త ఇనుము అంటే ఎఫ్ఈ. ఇనుము అంటే ఏంటి? ఎఫ్ఈ, ఫెర్రం. లాటిన్లో ఫెర్రం అంటారు కాబట్టి దాని యొక్క సింబల్ ఎఫ్ఈ. ఈ ఎఫ్ఈ కాస్త ఐరన్ ఆక్సైడ్గా మారిపోతే ఇక్కడ ఏమన్నా ఈక్వేషన్ ఇచ్చి ఉంటే మీకు తెలుస్తుంది. ఫార్ములా సరిగా ఇవ్వలేదు ఐరన్ ఆక్సైడ్కి. ఐరన్ ఆక్సైడ్నే రస్ట్ అంటారు. నీళ్ళ సమక్షంలో అయితే తొందరగా ఇలా రస్ట్ కింద మారిపోద్ది ఐరన్. రస్టింగ్ ఆఫ్ ఐరన్. తుప్పట్టిన ఏదో పార లాంటిది ఇక్కడ ఇచ్చారు. మీకు తెలుసు కదా, తుప్పడితే ఏముండదు, దేనికి పని రాదు. ఇది చూసావబ్బా ఎంత అద్భుతమైన చెంచా, సిల్వర్ చెంచా. సిల్వరు ఇట్లా ఆక్సిడైజ్ అయిపోతే దీన్ని టార్నిషింగ్ అన్నాడు. అది రస్టింగ్, ఇది టార్నిషింగ్ అనమాట. ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు చక్కగా చూడండి. సిల్వరు H2S ఆక్సిజన్ రెండు కలిస్తే ఇక్కడ మీకు ఏమైంది? H2S అంటే మీకు తెలుసా? హైడ్రోజన్ సల్ఫైడ్ అంటారు దీన్ని. కుళ్ళిన కోడిగుడ్డు వాసన గల వాయువు ఇది. ఈ సిల్వరు H2S ప్లస్ ఆక్సిజన్ కలిస్తే Ag2S వచ్చింది. అంటే సిల్వర్ సల్ఫైడ్ వచ్చింది, ప్లస్ నీళ్ళు వచ్చాయి. ఇది సిల్వర్ సల్ఫైడ్ అనమాట. ఇప్పుడు ఇది అంతేనా? టార్నిషింగ్ జరిగిన తర్వాత సిల్వర్ సల్ఫైడ్ ఇలా అయిపోద్ది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇది గ్రీన్ కోటింగ్ ఆఫ్ కాపర్. కొరోజన్ అన్న తుప్పట్టం అన్న ఒకటే. కాపర్ అయితే ఇలా అయిపోద్ది, గ్రీన్ కోటింగ్ లాగా ఇలా వచ్చేది కాపర్. గాలికి ఆక్సిజన్కి ఇలా ఎక్స్పోజ్ అయిపోతే కాపర్ ఆక్సిజన్తో కలిస్తే కాపర్ ఆక్సైడ్. ఇక్కడ ఆల్రెడీ కాపర్ ఆక్సైడ్ మనకు నల్లటి కాపర్ ఆక్సైడ్ గురించి మనం ఒకసారి మాట్లాడాం పైన. ఇది ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలా కొరోజన్ ఈజ్ ద ఆక్సిడేటివ్ డిటీరియోరేషన్ ఆఫ్ ఎ మెటల్. కొరోజన్ యొక్క డెఫినేషన్ ఇచ్చారండి ఇక్కడ. ఇది కాపర్ కొరోజన్కి గురైతే ఇలా వస్తుందన్నమాట. అది బొమ్మ.